నాగరాజు గారు రండి. మీ స్టోరీ మీరు చెప్పారు, ఆవిడ స్టోరీ ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పిన ప్రకారం మీ ఇద్దరి మాటల్లో నాకు తెలిసిన తేడా ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం వరకు, అంటే అతనితో వెళ్ళిపోయే ముందు వరకు ఆవిడ బాగానే ఉండింది మీతో అని చెప్తున్నారు మీరు. 1 year ముందు వరకు. 1 year ముందు వరకు. కానీ అప్పుడు ఆవిడ చెప్పడం ఏంటంటే, పెళ్ళైన సంవత్సరం వరకే మేము బాగున్నాం, ఆ తర్వాత నన్ను చాలా హింసలు పెట్టాడు నాగరాజు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోలేదంట కదా, వాళ్ళకి ఇష్టం లేదంట కదా. వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకొని నీకేమైనా మాకు సంబంధం లేదని చెప్పేసి పెళ్లి చేశారు. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని చూడడానికి కూడా రాలేదని చెప్తుంది ఆ అమ్మాయి. మీరు ఆ విషయంగా ఆ అమ్మాయిని నానా హింసలు పెట్టారని, నీకు ఎవరు లేరు, నీకు చూడడానికి ఎవరు లేరు, నీ సొంత వాళ్ళు ఎవరు లేరు అనడము, ఇలాగా అమ్మాయిని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలంటే నిన్ను తీసుకెళ్తే నాకు అసహ్యం అనడము, ఆమెను కొట్టడము, తిట్టడము, ఇలాంటివన్నీ చేశారు అని చెప్తున్నారు ఆవిడ. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడుగుదామని నేను పిలిపించాను మిమ్మల్ని. ఉండండి, ఇప్పుడు ఆవిడ అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. ఆయన ఏమేమి తప్పులు చేశారు చెప్పమ్మా. చిన్న చూపు చూడలేదా నన్ను? నేను చిన్న చూపు డైరెక్ట్గా చూసి మాట్లాడండి. నేను చిన్న చూపు ఎప్పుడు చూడలేదు. చూసినావు, రవితో పరిచయం అంతకు ముందు నుంచే చూసినావు, భరించుకుని ఉన్నా నేను. నేను ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. చూసినావు నన్ను, చూడలేదు. చూసినావు. మీ వాళ్ళు కూడా నన్ను తిట్టడం చేసి స్టార్ట్ చేసారు. సరే మేడం, ఆమె చిన్న చూపు చూసింది అంటున్నారు కదా, మా చుట్టుపక్కల ఇప్పుడు మేము దాదాపు ఒక నేను అట్లా ఉన్నా కదా, 7 years మీ పరువు పోతుంది. నేను అట్లా ఉన్నా బయట. కొన్ని 10 families ఉంటాయి అక్కడ, వాళ్ళు ఏ ఒక్కరన్నా నాకు ఎగనిస్ట్ గా చెప్తారు. వాళ్ళు చెప్పారు నీకు వ్యతిరేకంగా. అమ్మ నువ్వు చిన్న చూపు చూడడం ఏంటని చెప్పమ్మ. చిన్న చూపు చూడడం అంటే ఏం చేశాడు? నేను రావద్దన్నాడా, బయటకు రావద్దన్నాడా, 10 మంది ముందు తిట్టాడా, లేదా ఇంట్లో కొట్టాడా? అడగండి. ఆయన అడగకుండా చిన్న చూపు చూడలేదా, చిన్న చూపు చూడలేదు, ఏంటి చిన్న చూపు అని దానికి అర్థం ఏంటి? కొట్టేవాడు, చిన్న విషయాల్లో కొట్టేవాడు. ఎందుకు చిన్న విషయాలు కొట్టాడు, ఎందుకు కొట్టాడు అడగండి. చిన్న విషయం, ఒక్క విషయం, మీరు ఒక ఇన్సిడెంట్ ఎదురు మాట్లాడొద్దని కొట్టేది. ఎదురుగానే ఉన్నాడు కదా, అడగండి. కొట్టినవా లేదా? కొడుతుంటే మేడం, కాకపోతే మరి ఈవెన్ హింసించడం, మీకు ఎవరు లేరు అనడం అలాంటి జరగలేదు. అబద్ధం చెప్పక అన్నావు. అయితే ఆఫ్టర్ వీడితో సెకండ్ టైం వెళ్ళిన తర్వాత జరిగింది. అంతకు ముందే ఇవన్నీ ఆవిడ అసలు ఫస్ట్ మీరు వెళ్ళిపోవడానికి మీరు అతను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? నీకు కనెక్షన్ లేదా? నువ్వు ప్రూవ్ చేయగలుగుతా ఉంటే ఒకవేళ ప్రూవ్ చేస్తావా? చేస్తా. ఆమె నెంబర్ ఆమె పిలిపించి అడుగుతా. నా దగ్గర నెంబర్ లేదు, నువ్వు ప్రూవ్ నీ దగ్గర ఉండే నెంబరు. సరే, ఆమెతో నాకు ఎఫ్ఐఆర్ ఉందని నువ్వు అంటున్నావు కదా, ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు నువ్వు పిఎస్కి ఎందుకు వెళ్ళలేదు? లేకపోతే పెద్ద మా అమ్మ నాన్నకి లేకపోతే పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడొచ్చు కదా నువ్వు. నాకు అంత ధైర్యం లేదు. నువ్వు ఎవరికి వద్దన్నావు? వీంతో వెళ్ళిపోయేంత ధైర్యం, ఎవరికి వద్దన్నావు? వీంతో వెళ్ళిపోయేంత ధైర్యం ఎవరికి? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు, ఇట్లా చేస్తున్నావు నా భర్తని. మళ్ళీ మా అమ్మ నాన్నకి చెప్పొచ్చు కదా. నువ్వు వద్దన్నావు. నేను వద్దంటే మళ్ళీ వీంతో వెళ్ళిపోయినావు. వెళ్ళిపోయినా, భరించుకోలేక నాకు ఎవరు దిక్కున్నారు? ఎవరితో చెప్పుకోవాలి నేను? అంటే వాంతో చెప్పుకుంటావు? అవును, ఇప్పుడు వాడే దిక్కు అయ్యింది నాకు. వాడెట్లా దిక్కవుతాడు నీకు? మా అమ్మ నాన్న చెప్పేది ఉంటే, పెద్ద మనుషులు ఉన్నారు కదా ఊర్లో, పెద్ద మనుషులు చెప్పేది, పోలీస్ స్టేషన్ లో చెప్పేది ఉంటే వాళ్ళే అన్ని సెట్ చేస్తారు. ఎవరితో చెప్పొద్దన్నావు నువ్వు? మళ్ళీ వారితో పొమ్మని చెప్పి. అంటే ఎవరితో చెప్పొద్దని అంటే మరి అతను వెళ్ళిపోమని చెప్పాడు. అతను కరెక్ట్, అడగండి మీరు. అడగండి. వాంతో పొమ్మని చెప్పినా చెప్పలేదు నేనైతే. అట్లా వాంతో ఎందుకు పోయినా? అప్పటికి సంవత్సరం ముందు నుంచి ఎఫ్ఐఆర్ ఉంది మేడం. అడగండి, ఆమెను అడగండి. 3 నెలలు, సంవత్సరం ముందు నుంచి అతనికి సమాధానం చెప్పాము. టైలర్ షాప్ కు అడిగితే 6 నెలలు, ఒక వారం 10 రోజులు వచ్చిన టైలర్ షాప్ కు, మిగతా ఏ రోజు వీళ్ళ బిహేవియర్ లో తేడా ఉండి నేను వద్దని చెప్పినా అని చెప్పింది టైలర్ ఆమె. వద్దని చెప్పిందంట నీకు. చెప్పింది. మళ్ళీ 6 నెలలు, సంవత్సరం ఎక్కడ తిరిగి? సంవత్సరం ఏం లేదు, 3 నెలలు కరెక్ట్ గా. వెళ్ళిపోక ముందు 3 నెలలు. ఆ 3 నెలలు ఎక్కడ తిరిగినావు? తిరిగినాం అంతే. ఎక్కడ తిరిగినా? నేను ఆటోలో తిరిగినా. ఎక్కడ తిరిగినా? కూర్చునే వాళ్ళం ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే. అని వేరే అంతా పోకూడదు కదా, భర్తను కదని. మరి అట్లా నేను తప్పు చేయలేదు కదా. నువ్వు తప్పు చేసినా తప్పు చేయటం నేను అడగట్లేదు, నువ్వు వేరే అంతా పోకూడదు కదా. పోకూడదు, తప్పే. ఎందుకు పోయినావు మరి వంతో చార్మినార్లో అవన్నీ ఎందుకు తిరిగినావు? పార్కులు ఎవరిని పెట్టుకొని తిరిగినా వేరే వంతో పోతే తప్పే. పిల్లని ఎమ్మడి పెట్టుకునే కదా పోయింది. అమ్మాయిని పిలిపించండి. మీరు ఇద్దరు పోయినా తప్పు ఉండదు, వాంతో పోవడం తప్పే కదా. పరాయి మగంతో వాంతో చీరలు అవన్నీ ఎందుకు కొనిచ్చుకున్నావు? వాడేమన్నా నీ తమ్ముడా చీరలు కొని వెనక, లేకపోతే మీ వెనక పుట్టినోడా ముందు పుట్టినోడా కొని వెనక నీకు చీరలు కొని వెనక? నీకెందుకు కొనిస్తాడు చీరలు?